అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. సో పావల శ్యామల గారి జీవితం మనందరికీ తెలుసు. సుమారు 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ. నార్మల్లీ అందరూ ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళ జీవితం రంగులమయం అనుకుంటారు, కానీ ఆవిడ జీవితం మొత్తం పాపం అంధకారమే మిగిలింది. ఈ టైంలో ఆవిడ ఇలా ఉండడం అంటే నేను బాధ ఏంటంటే ఇంతకు ముందు నుంచి ఆవిడ స్థితి కొంచెం దీన స్థితికి వెళ్ళడం మనందరికీ తెలుసు. అప్పుడు కొంతమంది పాపం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ టైంలో నేను కొన్ని కమెంట్స్ ఏం విన్నానంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. వీళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. బట్ వాళ్ళ గురించి ఏం తెలుసు అని అలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. మీరు మొన్న న్యూస్ చూస్తే వాళ్ళిద్దరూ అంటే తల్లి కూతురు కలిసి వాళ్ళ కూతురుతో కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట. అంటే అంత దీనస్థితికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కనీసం బ్రతకాలని కూడా అనిపించలేదు. 300కు పైగా సినిమాలు చేసి మనందరినీ ఆవిడ కామెడీతో ఎంతో అలరించిన ఆవిడ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడం అంటే ఆవిడని మీరు చూస్తే నిజంగా హృదయం చలించిపోతుంది అనమాట. అండ్ పాపం వాళ్ళ అమ్మాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పాపం వాళ్ళ అమ్మాయి వయసులోనే ఉన్నారు కదా, ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఆవిడ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆవిడకి సర్జరీలు అయినాయి, మల్టిపుల్ సర్జరీస్. ఇంకా కూడా ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాల్సిన స్థితికి వచ్చారనమాట. వీలైతే సహాయం చేయండి, కానీ ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ దయచేసి పెట్టకండి. సో ఈ సూసైడ్ అటెంప్ట్ తర్వాత దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా ఆర్కే ఫౌండేషన్ నుంచి డాక్టర్ రామకృష్ణ గారు పావల శ్యామల గారిని అండ్ ఆవిడ కూతుర్ని కలిపి తీసుకొచ్చి మేము చూసుకుంటాం అని వారికైతే ఒక భరోసా, ఒక మనోధైర్యాన్ని అయితే ఇచ్చారనమాట. పావల శ్యామల గారి పరిస్థితి చూస్తే మనకే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మనకే హృదయం చలించిపోతుంది. మీరు ఒకవేళ నిజమైన సినిమా ప్రేమికులు అయితే ఎంతసేపు ఆ స్టార్ హీరోల కోసం లక్షలు ఆల్రెడీ కోటీశ్వరులు అపర కోటీశ్వరులైన వాళ్ళ కోసం మీరు 100,000 ఖర్చు పెట్టడం కాదు. నిజంగా ఒకవేళ సినిమా ప్రేమికులు అయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి మీ డబ్బులు. అప్పుడు మీరు నిజమైన సినిమా ప్రేమికులు అనిపించుకుంటారు. మాట్లాడితే #TFI బానిస ఇలాంటివన్నీ ఈ సొల్లు డైలాగులు చెప్పుకోవడానికి తప్ప నిజమైన ప్రేమ అనేది కాదు. మీరు ఒకవేళ కళారంగాన్ని ప్రేమిస్తే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, అంతే తప్ప ఏదో నెగిటివ్ కమెంట్లు పెట్టడం. మీకు తెలియనప్పుడు తెలుసుకోండి. పూర్తిగా తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకండి. మీరు తిట్లు తీసుకునే పరిస్థితుల్లో కూడా వారు లేరనమాట. సో పావల శ్యామల గారు చాలా ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? అయితే ఇవాళ ఇలా ఉందండి మీరు వచ్చిన వేళ. అమ్మ మీరు అంటే 300కు పైగా సినిమాలు చేసినప్పుడు ఇప్పటికీ మీమ్స్ లో ఇప్పటికీ మీ వీడియోలు, పాత వీడియోలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికీ మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీ వీడియోలన్నీ వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఇలాంటి స్థితిలోకి వెళ్ళడం నిజంగా మాకే చాలా బాధాకరంగా ఉంది. మీరు అంత సూసైడ్ చేసుకుని ఎంత స్థితికి రావడం ఏంటమ్మా? అసలు ఏమైంది అంటే మీకు ఇప్పుడు మీకు మనోధైర్యం ఏం కరువైంది? అసలు ఇంతమందిని ఆలోచించిన మీకు మనోధైర్యం ఎందుకు కరువైంది? 4 ఏళ్ళు అయింది బాబు ఇలా వచ్చి నాకు. అమ్మాయి కూడా అంతే పడిపోయింది. ఇద్దరం ఒక్కసారి అమ్మాయి పడిపోయింది. కాళ్ళకి ఆపరేషన్ చేయించారు. అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. అమ్మాయి కోలుకోకుండానే నాకు ఇలా వచ్చింది. కాకపోతే అంటే నాకు ఇంత దానిలో కూడా నాకు అనిపించింది ఏంటంటే నా కూతురు ఏమైపోద్దో అంటున్నారు మీరు ఈ వయసులో కూడా. నా కూతురు ఏమైపోద్దో అనే బాధ అంటే తల్లికి ఎంత ఉంటది వాళ్ళ పిల్లల మీద. అంటే మీరు నడవలేని స్థితిలో ఉన్నారు, మీరు మీ హెల్త్ ఏంటో మీకే తెలియని స్థితిలో మీరు ఉన్నారు, మీకు హార్ట్ లో హోల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టేజ్ లో కూడా మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు. మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను, మొట్టమొదటి మాట మీ కూతురు గురించి మాట్లాడుతున్నారు. నా కూతురు ఏమైపోద్దో అని భయం వేస్తుంది, నేను పోతే నా కూతురు ఏమైపోద్దో అని. అలా తల్లి ప్రేమ ఎంత బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట కొన్ని ఇలాంటివి చూస్తుంటే. మీ కూతురు ఖచ్చితంగా నయమవుతుంది, మీరైతే టెన్షన్ పడకండి. అండ్ నిజంగా మీరు మమ్మల్ని చాలా అలరించారమ్మా. మీరు నవ్వుతూ ఉండాలి, మీరు తిరిగి కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ కోలుకుని మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందా మీకు? ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సినిమాల్లో చెయ్యాలి. చాలా బాగా మాట్లాడారు బాబు. నేను ఫస్ట్ మాట్లాడింది చాలా బాగుంది.
మీరేం బాగా మాట్లాడారు, నేనేం మాట్లాడగలను ఇంకా. మీకు మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందమ్మా? చిన్నగా అయినా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఉందా కోలుకుని? ఆశ లేదు బాబు, నాకు అలాంటి ఆశ లేదు. 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య తప్ప మరో దారి లేని విధంగా అయిపోయినా. అయ్యో మీరు అలా అనకూడదమ్మా. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా సినిమాల్లో హీరో కింద చేస్తున్నారు, ఆయనకి 70 సంవత్సరాలు దాటిని. మీరు అలా అంటే అలాగ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం, కోలుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఈ జన్మ కాదేమో, ఈ జన్మలో లేదు ఇంకా ఛాన్స్. మీ అమ్మాయి గురించి మీరు చాలా ఆవేదన చెందుతున్నారు. అసలు అంటే ఏం కోరుకుంటున్నారు మీ అమ్మాయి జీవితంలో? ఉన్న ఆశలు ఏంటి? మీ మీద ఎలాగో మీకు ఆశలు లేవు పెద్దగా. నేను ఈ ప్రపంచాన్ని 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా చూసా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటూ దీనస్థితిలో ఉంటూ చూసా 25 ఏళ్ళ నుంచి. ఈ ప్రపంచంలో బతికే అర్హత మాకు లేదు. అలా అనకండి. అయ్యో నా బిడ్డను వదిలేసి నేను చనిపోతే దానికి అసలు లేదు, నన్నే చూడటం లేదు. ఇంక నా బిడ్డను ఎవరు చూస్తారు? మీ బిడ్డ మీ కళ్ళ ముందు కోలుకుని మంచిగా తిరిగితే అప్పుడు మీకు ఆనందంగా ఉంటారా? అప్పుడు పోనీ అప్పుడు ఆ రోజు వస్తే అప్పుడు కదా. వస్తుంది ఆ రోజు. మీ అమ్మాయికి మళ్ళీ సర్జరీ చేస్తే కాలుకి మళ్ళీ మీ అమ్మాయి మామూలుగా నడుస్తారు కొన్ని రోజుల్లో. ఏంటమ్మా ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్లో ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఆయన మాట ఇచ్చారు నేను చూసుకుంటా ఇక్కడ నుంచి అని చెప్పి. రామకృష్ణ గారు ఇంకో ఇక్కడే ఉన్నారు, ఎలా చూసుకుంటున్నారు ఏంటి? రామకృష్ణ గారి పరిచయం కాకపోతే మీరు వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు కాదు, మేము ఉండేవాళ్ళము కాదు. మేము ఉంటే కదా మీరు ఇంటర్వ్యూకి వస్తారు, నేను ఉంటే కదమ్మా. నేను ఉన్నానంటే రామకృష్ణ గారు దయ ఇదంతా. మీకు మగపిల్లలు లేరు కదమ్మా? లేదమ్మా. రామకృష్ణ గారు ఇప్పుడు మీ ఒకవేళ కొడుకు పుడితే ఎలాగే ఉండేవాడు అని అనుకుంటున్నారా? మీకు అబ్బాయి లేడు ఆయన అంటున్నాడు, మా అమ్మాయి అని అంటున్నారు ఆయన. ఆయన కూడా ఆయన తల్లిని కోల్పోయారు. మీలో ఆయన తల్లిని చూసుకుంటున్నారు ఆయన. అప్పుడు నేను కూడా కోల్పోతున్నాను కూడా. అయ్యో అలా అనకండి. అయ్యో వద్దు, తల్లిగా చూసుకోవద్దు నాయన. వాళ్ళ ప్లేస్లోకి నేను కూడా వెళ్ళిపోతాను. వద్దమ్మా అలా అనకండి. అయ్యో వాళ్ళ దయతో మమ్మల్ని జాలిపడు. ఒక ఆర్టిస్ట్ ఇలా అయిపోయింది, మనం కూడా కాపాడకపోతే ఇక ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకొని ఉంటాడు. శ్యామల గారు మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. తల్లి కూతురు నిస్సహాయ స్థితిలో బతకలేమనుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. వాళ్ళని బ్రతికించకుండా వాళ్ళని అలా వదిలేస్తే ఇంకా నేను ఫౌండేషన్ పెట్టుకుని లాభం. ఇలాంటి వాళ్ళని కాపాడటానికి కదా నేను ఫౌండేషన్ పెట్టుకుంది అని అనుకుని నేను బిడ్డను కాపాడాలని నేను అనుకుంటున్నాను. ఆ భాషలో అదే మీరు ఇంకా వాళ్ళని అడిగి సరే పోనీ మీకు జీవితంలో ఏం కోరికలు మిగిలి ఉన్నాయి అసలు? మీరు అది చెప్పండి పోనీ. కోరికలు చెప్పేంత గొప్పదాన్ని కాదు, తీర్చేంత గొప్పదాన్ని కాదు నాయన. నా బిడ్డను నేను బిజీగా ఉండి పట్టించుకోలే, దాని జీవితాన్ని సెటిల్ చేయలే. తల్లిగా అది నా తప్పు, నన్నే గౌరవంగా చుట్టాల ఎవరు, నా బిడ్డను ఎవరు చూస్తారు? అందుకని నా బిడ్డను మాట్లాడలేకపోతున్నారండి మనం. అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి. సో చూసాం కదండి అసలు పావల శ్యామల గారి పరిస్థితి ఎలా ఉందో.
నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, అంటే నాకు తెలిసి మీరు చూసారండి నెగిటివ్ కమెంట్స్? కొన్ని చూసాయండి, అది కొంచెం బాధాకరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, మేము అన్ని విధాలుగా డౌన్ అయిపోయామని చనిపోయే కండిషన్లో చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు. సో ఇప్పుడు అలా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కొంచెం బాధగానే అనిపించింది. బట్ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుంది, మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేం. బట్ జెన్యున్గా అక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళు ఏ కండిషన్లో వచ్చారు, మేము ఇంకా బతకడం వేస్ట్ అనే కండిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 5 days 6 days ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మాట్లాడే కండిషన్ కూడా రాలేదు. సో ఆ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు 1 weekగా మాట్లాడే కండిషన్కి వచ్చారు, అంతకుముందు మాట్లాడే కండిషన్ లేదు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నెగిటివ్ కామెంట్స్ని తీసుకొని ఎవరికైనా పెయిన్గానే ఉంటుంది. నా రిక్వెస్ట్, పాసిబుల్ ప్లీజ్ అవాయిడ్ నెగిటివ్ కామెంట్స్.